శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము వృశ్చిక రాశి వారికి 1 ఆగస్టు నుంచి 15 ఆగస్టు వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ప్రెజెంట్ ఎలాంటి రకమైన బ్యాడ్ టైం నడుస్తుందా అంటే అంతేం లేదు. చతుర్థ దశమ స్థానం లోపల రాహుకేతు గోచరం ఉండడం వల్ల కొద్దిగా కుటుంబ పరంగా అలాగే కార్యక్షేత్ర పరంగా అంత అనుకూలంగా అయితే ఉండదు. అష్టమ స్థానం లోపల దేవుగురు బృహస్పతి అలాగే శుక్రుడు కలయిక ఉండడం వల్ల కొద్దిగా హెల్త్కి సంబంధించి ప్రత్యేకంగా ఆడవాళ్ళకి హెల్త్కి సంబంధించి కొన్ని సమస్యలు సడన్లీ క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. థర్డ్ పాయింట్, కార్యక్షేత్ర లోపల మీరు ఎంత పని చేసినా ఎలా పని చేసినా అంత గుర్తింపు రాలేకపోవడం వల్ల కొద్దిగా మీకు విరక్తి అయితే వచ్చుద్ది. కొద్దిగా అంటే విరక్తి అంటే ఒక విషయం తెలుసుకోండి, ఎంత చేసినా కూడా అక్కడ గుర్తింపు రాలేకపోవడం వల్ల కొద్దిగా కోపం వచ్చుద్ది. అక్కడి నుంచి వేరే చోటు వెళ్ళాలని ఒక రకమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వచ్చుద్ది. కానీ అలాంటి నిర్ణయాలు అస్సలు మీరు తీసుకోకండి. ఇంకొక విషయం తెలుసుకోండి, చతుర్థ స్థానం లోపల రాహు ఉండడం వల్ల కొద్దిగా ఫ్యామిలీ లోపల కోరికలు పెరుగుతుంటుంటాయి. ప్రతి ఒక్క వ్యక్తి కోరిక బలం పెరగడం వల్ల మీరు దాన్ని సరిగ్గా తీర్చలేకపోవడం వల్ల కొద్దిగా మీకు ఒక రకమైన ఇన్సెక్యూరిటీ భయం అయితే పెరుగుద్ది. దీన్ని ఎలా తీర్చగలుగుతాను, దీన్ని తీర్చే అవకాశం ఉందా లేదా అని దీని పట్ల ఒక మనసు లోపల ఆలోచన అయితే రాబోయే రోజుల్లో మీకు రాబోతుంది. పంచమ స్థానంలో ఉన్న చతుర్థాధిపతి అలాగే తృతీయాధిపతి శని పంచమ స్థానం లోపల ఉండడం వల్ల బుద్ధి పట్ల పని పెట్టడానికి ప్రయత్నించండి. బుద్ధిని వదిలేసినట్లయితే మనసుతో పనిచేసినట్లయితే అస్సలు మీరు ముందుకు వెళ్ళారు. అలాగే సేవింగ్స్ ఏమైనా డబ్బులు ఉన్నట్లయితే అక్కడ కొద్దిగా ఖర్చులు అయ్యే అవకాశం ఉండబోతుంది. ఎంతైతే సేవింగ్స్ ఉన్నాయో అందులో కొద్దిగా సగం వెళ్ళే అవకాశాలు కూడా రాబోయే రోజుల్లో కనబడుతున్నాయి. ఒక విషయం తెలుసుకోండి, సాటర్న్ థర్డ్ ఆస్పెక్ట్ 7th హౌస్ 7th లార్డ్ పైన ఉండడం వల్ల ఈ గోచర సమయకాలం ఏదైతే ఉందో ప్రత్యేకంగా దాంపత్య జీవిత పరంగా అంత అనుకూలంగా కనిపించట్లేదు. మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, వాళ్ళ హెల్త్ పట్ల వాళ్ళ కెరియర్ పట్ల సడన్లీ కొన్ని చేంజెస్ అయితే రాబోయే రోజుల్లో తప్పకుండా అవుతాయి. ఎవరైతే బ్రాహ్మణులు, ఎవరైతే ఆస్ట్రాలజర్స్, ఎవరైతే ప్రత్యేకంగా అడ్వకేట్స్ ఉన్నారో, ఎవరైతే రీసెర్చ్ ఓరియంటెడ్ లోపల మెడికల్ లోపల పని చేస్తున్నారో, జాబ్ చేస్తున్నారో, రీసెర్చ్ చేస్తున్నారో అలాంటి వారికి రాబోయే రోజుల్లో చాలా బాగుండబోతుంది. మహాస్వామీజులు కనుక ఎవరైనా ఉన్నట్లయితే చాలా మంచి రాజయోగం రాబోయే రోజుల్లో వాళ్ళకైతే ఉండబోతుంది. ఇంకొక విషయం తెలుసుకోండి, అప్పు నుంచి చాలా ఏదైనా ముందు నుంచి ప్రెషర్ ప్రాబ్లం కనుక మీకు ఉన్నట్లయితే దాని నుంచి ఎలా బయటపడాలి ఆలోచించే కన్నా దాన్ని ఎలా తీర్చగలుగుతాం ముందు దాని గురించి ఆలోచించండి. బయటపడడం అంటే ఏం తెలుసా, ఎస్కేప్ అవ్వడం. దాన్ని ఎలా తీర్చగలుగుతారు దాని గురించి కనుక కొద్దిగా మీరు ఫోకస్ పెట్టినట్లయితే మీరు దాన్ని చాలా బాగా తీర్చగలుగుతారు. ఎందుకంటే 6th లార్డ్ ప్రెజెంట్ మీ రాశి నుంచి 11th హౌస్లో ఉండడం వల్ల కొద్దిగా రాబోయే రోజుల్లో మంచి యోగం అయితే ఉంది, నేను కాదనను. చాలా మంచి మిత్రులతో సహకారం పొందుతారు, కొద్దిగా గుర్తింపు వస్తుంది. సామాజిక క్షేత్రం లోపల కొద్దిగా మీకు పని కూడా పెరుగుతుంది. అంటే ఏం తెలుసా, ఇంతకు ముందు చేయలేని పనులు రాబోయే రోజుల్లో కొత్త విషయాల లోపల మీరు పనులు చేయాల్సి వస్తుంది. ఇది తెలుసుకోండి. ఎవరికైతే ముందు నుంచి ప్రెజెంట్ ఇప్పుడు దశ పరంగా శని మహాదశ కనుక నడుస్తున్నట్లయితే, లేకపోతే రాహు అంతర్దశ నడుస్తున్నట్లయితే అలాంటి వారికి ప్రెజెంట్ అంత అనుకూలంగా లేదు. మీరు మనసులో ఎంత బాగా అనుకున్నా కూడా దాని అవుట్పుట్ అంత అనుకూలంగా వచ్చే అవకాశాలు అయితే లేవు. ఇంకొక విషయం తెలుసుకోండి, వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా లైఫ్ లోపల ఒక పాయింట్ ఏమవుతుంది తెలుసా, ఎంత చేసినా ఏం చేసినా మనసు లోపల ఒక రకమైన నిరుత్సాహం అయితే ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంటది. సంతాన భవిష్యత్తు పరంగా రాబోయే రోజుల్లో వృశ్చిక రాశి వారికి కొద్దిగా టెన్షన్, డిప్రెషన్ కలిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అలాగే ఎవరైతే జాబ్ చేస్తున్నారో జాబ్ లోపల ప్రమోషన్ లాంటివి కోరుకుంటున్నట్లయితే ముందు మీరు మీ పని బాగా చేయండి. పని కనుక బాగా చేసినట్లయితే జాబ్ లోపల ప్రమోషన్ వచ్చుద్ది. మరి మీకు అనిపించవచ్చు, ఇన్ని రోజుల నుంచి నేను జాబ్లో చాలా మంచి పని చేస్తున్నా అయినా ప్రమోషన్ రాలేదంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో మీకు ప్రమోషన్ తప్పకుండా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకొక విషయం తెలుసుకోండి, మీరు రాబోయే రోజుల్లో అప్పు చేస్తారు. అప్పు దేనికోసమైతే చేస్తారో, లోన్ దేనికోసమైతే తీసుకుంటారో దానికోసమే ఉపయోగించండి, కేటాయించండి. గృహయోగం రాబోయే రోజుల్లో కనబడుతుంది. భూమి, భవనం, వాహన యోగం రాబోయే రోజుల్లో వృశ్చిక రాశి వారికి అయితే కనబడుతుంది. మోక్ష త్రికోణ స్థానం లోపల రాహు, కుజుడు,
రాహు గురువు అలాగే శుక్రుడు కలయిక ఉండడం వల్ల ఆకస్మికంగా ధన ప్రాప్తి కలిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సెకండ్ హౌస్ పైన శుక్రుడు అలాగే గురువు సంబంధం ఉండడం వల్ల భోజనం పట్ల దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. భోజనం పట్ల ఇలాంటి రకమైన అశ్రద్ధ కనుక చేసినట్లయితే హెల్త్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ సడన్లీ క్రియేట్ తప్పకుండా అవుతాయి. జంక్ ఫుడ్స్ అలాగే మసాలా పదార్థాలు ఏవైనా మీరు కనుక ఎక్కువ తీసుకుంటున్నట్లయితే అది అంత మంచిది కాదు. హెల్త్ లోపల కొద్దిగా ప్రాబ్లమ్ సడన్లీ క్రియేట్ చేసే అవకాశాలు దాని పట్ల కనబడుతున్నాయి. సమయానికి భోజనం చేయండి, మంచి పదార్థాలు తీసుకోండి. సాత్వికమైన భోజనం కనుక చేసినట్లయితే మీకు చాలా బాగుంటుంది. కొత్త కొత్త ఆలోచనలు రాబోయే రోజులు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అలాగే ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ఎంత కోపం వచ్చినా ఎంత ఆవేశం వచ్చినా మీ నుంచలా ఇతరులకి చెడు అస్సలు కోరుకోకండి. ఏదైనా అంటే చెడు కోరడం అంటే ఏం తెలుసా, నాకు ఇలా జరగలేదు ఆ వ్యక్తి కూడా అలా జరగకూడదు ఇలాంటి కోరిక అసలు రాబోయే రోజుల్లో పెట్టుకోకండి. మీకు అనిపించవచ్చు ఇలాంటి కోరిక నాకు ఎప్పుడు రాదని, కానీ కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా, మనసు చెప్పలేము. మనసు చాలా విచిత్రంది, అది ఎప్పుడు ఏం కోరుకుంటుందో చెప్పలేము. కాబట్టి మీరు బయట చెప్పుకోకుండా మనసులో అలాంటి సంఘటనలు వస్తూనే ఉంటుంటాయి. ఇంకొక విషయం తెలుసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో కొద్దిగా యాత్రలు ట్రావెలింగ్స్ కనబడుతున్నాయి. చూసుకొని చేయడానికి ప్రయత్నించండి. అవసరం అయితేనే చేయండి, లేకపోతే అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. ఓవరాల్ చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఈ సమయకాలం ఏదైతే ఉందో కొద్దిగా లైఫ్ లోపల పెద్ద పరివర్తన అయితే రాబోయే రోజుల్లో మీరు చేయబోతున్నారు, జరగబోతుంది. ఇది తెలుసుకోండి. ఫ్రెండ్స్ వల్ల కొద్దిగా మోసపోయే అవకాశం కనబడుతుంది. ఫ్రెండ్స్ వల్ల కొన్ని చోట్ల మీరు ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి. ఛాయాదానం తప్పకుండా చేయండి. శుక్రుడికి సంబంధించిన వస్తువులు దానం చేయడానికి ప్రయత్నించండి. మీకు బాగుండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. శ్రీమాత్రే నమః.